సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆ క్యాన్సర్ మరణాలు ఇక లేనట్లే అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇంగ్లండ్లో అద్భుతమే జరిగింది. అక్కడ హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా మూలంగా యువతుల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరణాలు పూర్తిగా ఆగిపోయాయి. దీనిపై లాన్సెట్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. భారత్ వంటి దేశాల్లో టీకా కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తే సర్వైకల్ క్యాన్సర్పై విజయం సాధించవచ్చు. క్యాన్సర్ ప్రపంచ సమస్య. తమ జీవితంలో ప్రతి 5గురిలో ఒకరు దీని బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జీవనకాలం పెరగడం వల్ల ధనిక దేశాల్లో క్యాన్సర్ ఎక్కువగా బయటపడుతున్నప్పటికీ ఈ వ్యాధికారిక మరణాలు మాత్రం మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. వైద్య చికిత్స అందరికీ సమానంగా లభించకపోవడం, ముందస్తు పరీక్షలు అంతగా అందుబాటులో లేకపోవడం, ఆలస్యంగా నిర్ధారించడం, ఆర్థిక ఇబ్బందులు వంటివి పరిస్థితిని మరింతగా దిగజారుస్తున్నాయి. అందుకే చికిత్స కన్నా నివారణే ఉత్తమమని గ్రహించాలి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లతో తలెత్తే క్యాన్సర్ల నివారణలో టీకాలు వరదాయినిలా ఆదుకుంటున్నాయి. హెచ్పివి వైరస్ సర్వైకల్ క్యాన్సర్కు దారితీస్తున్నట్లు జర్మన్ శాస్త్రవేత్త హెరాల్డ్ జుర్ హౌసెన్ 1974లో గుర్తించారు. తర్వాత ప్రమాదకర హెచ్పివి రకాలు బయటపడటంతో క్యాన్సర్ నివారణ కొత్త మలుపు తీసుకుంది. వీటిని అరికట్టే టీకా రూపకల్పనతో కొత్త ఆశలు చిగురించాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలన వ్యూహాల్లో ఇప్పుడు హెచ్పివి టీకా కార్యక్రమమే కీలకంగా మారింది. ఇది సర్వైకల్ క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గడానికి తోడ్పడుతున్నట్లు చాలా దేశాల్లో గుర్తించినా మరణాల మీద టీకా ప్రభావం గురించి అంతగా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా ఇంగ్లండ్లో సర్వైకల్ క్యాన్సర్ మరణాలపై హెచ్పివి టీకా ప్రభావం ప్రస్ఫుటంగా నిరూపితం కావడం విశేషం. ఇంగ్లండ్లో 12 నుండి 13 ఏళ్ల బాలికల కోసం 2008లో జాతీయ హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ఆరంభించారు. కోవిడ్ మహమ్మారికి ముందే 80 నుండి 90% మందికి టీకా అందించారు. అయితే ఈ కార్యక్రమ ఫలితాన్ని తెలుసుకోవడానికి క్యాన్సర్ మరణాలను విశ్లేషించగా ఆశ్చర్యకర విషయం వెలుగు చూసింది. 2020-24 మధ్య 20 నుండి 24 ఏళ్ల వయసు యువతుల్లో ఏ ఒక్కరూ సర్వైకల్ క్యాన్సర్తో మరణించలేదని తేలింది. అంటే హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమంతో 100% మరణాలు తగ్గాయన్నమాట. ఇది కేవలం మచ్చుతునికేనని, టీకా తీసుకున్న వారి వయసు పెరుగుతున్న కొద్దీ మరణాలు ఇంకా తగ్గుతాయని భావిస్తున్నారు. హెచ్పివి టీకా కేవలం ఇన్ఫెక్షన్ తలెత్తకుండానే కాదు, క్యాన్సర్ ముందస్తు మార్పులను నివారిస్తుండడం గొప్ప విషయం. ఆస్ట్రేలియా 2007లోనే హెచ్పివి టీకాను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే యుక్త వయసు అమ్మాయిలకు ఇవ్వడం ఆరంభించింది. ఇలా సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తొలి దేశంగా రికార్డులకు ఎక్కింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలనకు 2020లో వ్యూహాన్ని నిర్దేశించింది. హెచ్పివి టీకాను 12 నుండి 13 ఏళ్ల వయసులో తీసుకుంటే మరింత సమర్థంగా పనిచేస్తుండడం గమనార్హం. ఇంగ్లాండ్ నేర్పుతున్న పాఠం మనకు కనువిప్పు కలిగించేదే. ఎందుకంటే మన దగ్గర మహిళల్లో సంభవిస్తున్న క్యాన్సర్ మరణాలకు రెండో అతిపెద్ద కారణం సర్వైకల్ క్యాన్సరే. అందుకనే కేంద్రం ఇటీవల సార్వత్రిక హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ఆరంభించింది. దేశవ్యాప్తంగా 1.15 కోట్ల యుక్త వయసు అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ అందించాలని సంకల్పించింది. ఇప్పటి వరకు సుమారు 50 లక్షల మందికి టీకాలు ఇచ్చారు. ఇది పూర్తి స్థాయిలో అమలైతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరణాలు గణనీయంగా తగ్గుతాయనడంలో సందేహం లేదు. కానీ చాలామంది తల్లిదండ్రులకు టీకాపై సరైన అవగాహన లేకపోవడం, లేనిపోని భయాలు, అనుమానాలతో వెనుకాడుతుండడం దురదృష్టకరం. కేవలం అమ్మాయిలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో అబ్బాయిలకు హెచ్పివి టీకా ఇవ్వడాన్ని ఆరంభించారు. మన దేశంలోనూ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సైతం అబ్బాయిలకు దీన్ని అందించాలని సిఫార్సు చేసింది. హెచ్పివి లైంగిక సంపర్కం ద్వారా మగవారి నుంచి ఆడవారికి సంక్రమిస్తుంది. అబ్బాయిలకు ఈ టీకా ఇస్తే వైరస్ వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చు. ఇది జననాంగ పులిపిర్లతో పాటు అంగ, మలద్వార, గొంతు క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడుతుంది.
నిజానికి హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్నంత మాత్రాన క్యాన్సర్ తలెత్తాలనే లేదు. దీన్ని చిన్న వయసులోనే లైంగిక చర్యలో పాల్గొనడం, పొగ తాగడం, జననాంగ అపరిశుభ్రత, రోగనిరోధక శక్తి సన్నగిల్లడం వంటివన్నీ క్యాన్సర్ ముప్పు పెరిగేలా చేస్తాయనే సంగతిని మరువరాదు. అందువల్ల టీకా తీసుకోవడంతో పాటు జబ్బు లక్షణాలు, సంకేతాలను ముందే గుర్తించడం, ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అందరూ గ్రహించాలి. ఈరోజు మనం ఆ క్యాన్సర్ మరణాలు ఇక లేనట్లే అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.